ఆనాటి సమాజంలో అన్ని రంగాల్లో అధోగతిలో ఉన్న స్త్రీ స్థానాన్ని అధిగమించి విద్యనభ్యసించి తాను పుట్టిన మతంలో దేవుని వెతికి కనుగొనలేక నిరాశ చెంది చివరికి క్రీస్తుని కనుగొని మహారాష్ట్రలో ఆయనకు సాక్షిగా జీవించిన క్రీస్తు సేవకురాలు పండిత రమాబాయి క్రీస్తు శకం 1858 సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీన ఆనంద శాస్త్రి లక్ష్మీబాయి దంపతులకు 3వ సంతానముగా జన్మించింది. రమాబాయి అన్న పేరు శ్రీనివాసు, అక్క కృష్ణాబాయి. బ్రాహ్మణ కులస్థుడైన ఆనంద శాస్త్రి తన కుటుంబంతో జీవనోపాధి కొరకు పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ పురాణాలు చదివి వినిపించేవాడు. ఆలకించిన వారిలో కొందరు ఆర్థిక సహాయం చేసేవారు. అయినప్పటికీ ఆనంద శాస్త్రి కుటుంబ పోషణ అంతంత మాత్రంగానే ఉండేది. పుణ్యక్షేత్రాల దగ్గర ఉన్న యవ్వన విధవరాండ్ల దుస్థితి చూసి బాలిక రమాబాయి చలించిపోయింది. రమాబాయి కుటుంబము రాయచూరులో ఉండగా 16 సంవత్సరాల ప్రాయంలో తండ్రి మరణించాడు. ఆ తరువాత రమాబాయి అక్క కృష్ణాబాయి సైతము కామెర్ల జబ్బుతో చనిపోయింది. ఇక మిగిలిన వారు రమాబాయి, ఆమె అన్న శ్రీనివాసు. అన్నా చెల్లెళ్ళు రాయచూరు విడిచి మరలా పుణ్యక్షేత్రాలకు బయలుదేరారు. కొన్నిసార్లు ఆహారం దొరికేది, మరికొన్నిసార్లు తిండి దొరకక ఆకలి బాధ భరించలేక పచ్చి ఆకుకూరలు తిని కడుపు నింపుకునేవారు. చెట్ల క్రింద మైదానాల్లో పండుకునేవారు. కాశ్మీరు ప్రాంతాల్లో తమ దగ్గర దుప్పట్లు రగ్గులు లేని కారణం వలన చలి భరించలేక జీలం నది ఒడ్డున 2 గుంటలు తీసి వాటిలో దిగి మెడవరకు మట్టితో నింపుకొని రాత్రి గడిపేవారు. ఈ విధమైన దుర్భరమైన శ్రమలు అనుభవిస్తూ కుల పట్టింపుతో కుల ఆచారాలు నెరవేర్చాలనే కోరికతో కాలం గడుపుతూ పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ దేశమంతా తిరిగారు. నదుల్లో స్నానం చేశారు. పుణ్య గ్రంథాల్లో చెప్పబడినట్లు నియమాలు నెరవేర్చారు. వారికి తెలిసినంత వరకు నియమాలు పాటించారు. ప్రయోజనం లేకుండా ఎన్నో సంవత్సరాలు వ్యర్థమైన వాటిని పూజించారు. అయినా ఫలితం శూన్యం. అందును బట్టి వారికి దేవుళ్ళు దేవతల మీద నమ్మకం పోయింది. జీవితంలో ఎదురైన భయంకరమైన శ్రమలు మతాచారాల మీద విరక్తి కలిగించాయి. నిరాశ చెందిన మనసులతో వారు 1878వ సంవత్సరం ఆగస్టు 6వ తేదీన కలకత్తా చేరారు. అప్పటికి రమాబాయి వయసు 20 సంవత్సరాలు. సంస్కృత భాష చదువుకున్న రమాబాయి రాక గురించి కలకత్తా నగరమంతా ప్రాకిపోయింది. స్త్రీలు బానిసలుగా భావించబడే ఆ కాలంలో స్త్రీ విద్య నేర్చుకోవడము అద్భుతమే. మరి కలకత్తాలో రమాబాయిని పరీక్షించిన మేధావులు ఆమె సరస్వతి బిరుదుకు అర్హురాలని తీర్మానించారు. బెంగాలీ హిందూ నాయకులు ఒక బహిరంగ సభలో రమాబాయికి పండిత అను బిరుదు ఇచ్చి సన్మానించారు. పండిత బిరుదు పొందిన మొట్టమొదటి భారతీయ యువతి రమాబాయి. హైందవ శాస్త్రాల్లో వేదాంతంలో స్త్రీ స్థానాన్ని నీచంగా చిత్రీకరించడం రమాబాయి హృదయానికి వేదన కలిగించింది. తాను నమ్మిన మతాచారాలపై విరక్తి చెందిన రమాబాయి వాటిపై ఆధారపడటం ప్రయోజనం లేదని గ్రహించింది. రాజా రామ్మోహన్ రాయ్ ప్రారంభించిన బ్రహ్మ సమాజం సిద్ధాంతాలు రమాబాయిని ఆకర్షించాయి. బ్రహ్మ సమాజ సభ్యుడైన కేశవ్ చంద్ర సేన్ ప్రోత్సాహంతో రమాబాయి వేదాలు ఉపనిషత్తులు చదవడం ప్రారంభించింది. అయినప్పటికీ ఆమె మనసులోని సందేహాలు తొలగిపోలేదు. శాంతి సమాధానాలు దొరకలేదు. హిందూ మతము రమాబాయికి నిరీక్షణ కలిగించలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక క్రైస్తవ సమావేశానికి అన్నా చెల్లెలు ఆహ్వానించబడ్డారు. అక్కడ బల్లలు కుర్చీలు తప్ప విగ్రహాలు లేనందువలన రమాబాయి ఆశ్చర్యపడింది. ఆరాధన బెంగాలీ భాషలో జరుగుట వలన రమాబాయికి బైబిల్ వాక్యము ప్రార్థనలు అర్థం కాలేదు. కూట ముగించిన తరువాత క్రైస్తవ పెద్దలు రమాబాయికి సంస్కృత బైబిల్ను బహుకరించారు. అప్పటి నుండి ఆమె సంస్కృత బైబిల్ చదవడం ప్రారంభించింది. హిందూ సంస్కృత సాహిత్యం కంటే బైబిల్ భాష వేరుగా ఉంది. బైబిల్లోని సిద్ధాంతాలను గ్రహించలేక రమాబాయి బైబిల్ చదవడం మానేసింది. స్త్రీల సామాజిక అభివృద్ధి కొరకు బెంగాలు, అస్సాం రాష్ట్రాలు తిరిగి రమాబాయి ఎన్నో ఉపన్యాసాలు చేసింది. మణిపూర్లోని ఒక సభలో బిపిన్ బిహారీ తన అన్న శ్రీనివాస్కు పరిచయమై అతనికి సన్నిహిత స్నేహితునిగా మారాడు. అతనికి ఉన్న మత సంస్కరణలు సిద్ధాంతాలు రమాబాయిని ఆకర్షించాయి. అస్సాం తర్వాత రమాబాయి శ్రీనివాసు ఢాకా వెళ్ళారు. అక్కడ హఠాత్తుగా శ్రీనివాసు రోగగ్రస్తుడై 1880వ సంవత్సరం మే 8వ తేదీన మృతి చెందాడు. రమాబాయి ఒంటరిగా ఆవేదనలో కలకత్తాకు వచ్చి తన బాధను మర్చిపోవడానికి బెంగాలీ భాష నేర్చుకుంటూ తన సమయాన్ని గడిపింది. తను ఏకాకిని అనే బాధ ఆమెను రోజురోజు కృంగదీసింది.
అప్పుడు శ్రీనివాసు స్నేహితుడైన బిపిన్ బిహారీ రమాబాయిని వివాహం చేసుకోవాలని తలస్తున్నట్లు చెప్పాడు. వివాహం ద్వారా ఆదరణ కలుగుతుందని రమాబాయి స్నేహితులు బలవంతం చేయడం వలన ఆమె ఇతర కులస్తుడైన బిపిన్ బిహారీని 1880వ సంవత్సరంలో కోర్టు వివాహం చేసుకుంది. ఈ వివాహం ఇరువురి కులస్తుల మధ్య గొప్ప వివాదం రేపింది. తక్కువ కులస్తుని వివాహం చేసుకుందని రమాబాయి కులస్తులు అతనితో సంబంధం పెట్టుకోకూడదని తీర్మానించుకున్నారు. క్రీస్తు శకం 1881 సంవత్సరం ఏప్రిల్ 16వ తేదీన రమాబాయి దంపతులకు ఒక కుమార్తె పుట్టింది. ఆ పాప పేరు మనోరమ. చిన్న బిడ్డను చూసుకుంటూ తీరిక సమయంలో బెంగాలీ పుస్తకాలు చదువుతూ తన భర్త బీరువాలోని బెంగాలీ భాషలోని లూకా సువార్త తీసుకొని చదివి క్రమక్రమంగా యేసుక్రీస్తు జీవితం వైపు ఆకర్షించబడింది. అయినప్పటికీ చాలా వరకు వాక్య భాగాలను అర్థం చేసుకోలేకపోయింది. అందుచేత ఆమె సందేహాలను తన భర్తను అడిగింది. క్రైస్తవ పాఠశాలలో చదివిన బిపిన్ దృష్టిలో క్రీస్తు ఒక మహనీయుడు మాత్రమే. భార్యకు ఉన్న ఆసక్తిని బట్టి సంతోషించి బాప్టిస్టు మిషనరీ ఆలెన్ను తన ఇంటికి వచ్చి తన భార్యకు లూకా సువార్తను వివరించవలసిందిగా బిపిన్ కోరాడు. ఆలెన్ ప్రార్థన పూర్వకంగా దానికి అంగీకరించాడు. ఆలెన్ లూకా సువార్తను మాత్రమే కాకుండా ఆదికాండం నుండి విషయాలను వివరించారు. క్రీస్తు ప్రేమ రమాబాయి హృదయాన్ని కరిగించింది. ఆయన శిలువ మరణం నిమిత్తం ఆమె కన్నీరు కార్చింది. ఆలెన్ బోధ రమాబాయిలో ఉజ్జీవాన్ని కలిగించింది. క్రైస్తవురాలు కావాలన్న కోరిక ఆమెను కలిగించింది. ఆ కోరిక తన భర్తకు తెలిపింది. బిపిన్ ఆమెను ఆటంకపరిచి మిషనరీ ఆలెన్ను కూడా తన ఇంటికి రాకుండా ఆపివేశాడు. క్రీస్తు శకం 1882వ సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన రమాబాయి భర్త బిపిన్ కలరా వ్యాధితో మరణించాడు. విధవరాలైన రమాబాయి విధవరాండ్లు మరియు స్త్రీల అభివృద్ధికి పాటుపడాలని చెన్నై, మద్రాసును కేంద్రంగా ఎన్నుకొని 23 సంవత్సరాల ప్రాయంలో చిన్న బిడ్డ మనోరమను తీసుకొని చెన్నైకు చేరింది. ఉత్తర భారతదేశ భాషను సులువుగా నేర్చుకున్న రమాబాయి తమిళం నేర్చుకోవడంలో ఎంతో ఇబ్బంది ఎదుర్కొంది. అప్పుడు ఆమెకు ఇంగ్లీష్ రాదు. అటువంటి సమయాల్లో మత సంస్కరణ సంస్థలు పూనాకు రమ్మని రమాబాయిని ఆహ్వానించాయి. భాష సమస్యతో సతమతమవుతున్న రమాబాయి తన మాతృభాష మరాఠీ మాట్లాడే ప్రజల మధ్యకు వెలుటకు ఇష్టపడి క్రీస్తు శకం 1882వ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీన కుమార్తె మనోరమతో పూనాకు చేరింది. మత సంస్కరణకర్త మహాదేవ్ గోవింద రానాడే, అతని భార్య రమాబాయి రానాడే రమాబాయిని ఆమె కుమార్తెను సంరక్షించు బాధ్యత వహించారు. ఒకే పేరు కళ ఈ స్త్రీలు మంచి స్నేహితులయ్యారు. క్రీస్తు శకం 1882వ సంవత్సరం మే 1వ తేదీన పూనాలో ఆర్య మహిళా సమాజం ప్రారంభమైంది. స్త్రీల కొరకు మొట్టమొదటి మహిళా మండలి స్థాపించిన ఘనత పండిత రమాబాయికే దక్కింది. స్త్రీల అభివృద్ధి కార్యక్రమాల కొరకు రమాబాయి ఇంగ్లాండ్ వంటి దేశాలకు వెళ్ళి ధనం సమకూర్చాలని నిర్ణయించుకుంది. ఆ ఉద్దేశంతో ఇంగ్లీష్ నేర్చుకున్నటకు మిస్ హార్ఫోర్డ్ అను బ్రిటిష్ మహిళ దగ్గర చేరింది. ఆ మహిళ వ్యక్తిగత స్వార్థ సేవ యందు ఆసక్తి గల ఒక విశ్వాసి. ఇంగ్లీష్ నేర్పించడానికి బైబిల్ను ఉపయోగించింది. మరాఠీ భాషలోకి అనువదించిన లూకా సువార్తను మిస్ హార్ఫోర్డ్ రమాబాయికి ఇచ్చింది. క్రీస్తు శకం 1883వ సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీన రమాబాయి మనోరమతో బొంబాయి ఓడలో బయలుదేరి మే 17వ తేదీన ఇంగ్లాండ్ చేరింది. మిస్ హార్ఫోర్డ్ ద్వారా పూనాలో పరిచయమైన ఆంగ్లికన్ కన్యాస్త్రీల కేంద్రమైన వాంటేజ్ సిస్టర్స్ హోమ్ నుండి సహోదరులు ఓడదిగిన రమాబాయి మనోరమకు స్వాగతం పలికారు. వాంటేజ్ హోంలో వారికి బస ఏర్పాటు చేయడమైనది. అక్కడ దాదాపు 1 సంవత్సరం 6 నెలలు ఉండి ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడడం, వ్రాయడం నేర్చుకుంది. మరియు హోమ్ ప్రెస్లో ప్రింటింగ్ పని కూడా నేర్చుకుంది. లండన్ నగరంలో వాంటేజ్ హోమ్ సహోదరులు చేస్తున్న సేవను చూపించుటకు వారితో రమాబాయిని తీసుకెళ్లారు. పతనమైన స్త్రీల కోసం స్థాపించబడిన పునరావాస కేంద్రంలో నూతన జీవితం పొందిన స్త్రీలను రమాబాయి కలుసుకుంది. వారు చెడు జీవితం వదిలి మారినవారు. వారిలో కొందరు కుదని రోగాలతో బాధపడుతున్నప్పటికీ వారికి పరిచర్య చేయుటకు సహోదరులు వెనకాడలేదు. ప్రేమతో వారికి పరిచర్య చేస్తున్న సహోదరుల త్యాగపూరిత సేవ రమాబాయిని ఆకర్షించింది. భారతదేశంలో చెడిపోయిన స్త్రీలు పనికిరాని వారుగా నెట్టివేయబడటము, వారికి పునరావాసము కల్పించేవారు లేకపోవడం రమాబాయి గుర్తు చేసుకున్నది. ఇంగ్లాండ్లో పరిచర్య చేస్తున్న సహోదరుల్లో
ఒకరిని మీరు ఏ విధంగా వారికి సేవ చేయగలుగుతున్నారు అని రమాబాయి ప్రశ్నించింది. అప్పుడు ఆ సహోదరి బైబిల్లో సమరయ స్త్రీ వృత్తాంతం చదివి వినిపించి వివరించింది. పాపుల ఎడల క్రీస్తు ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడని, నిజంగా క్రీస్తును వెంబడించేవారు ఎవరైనా సరే ఆయన ప్రేమను పొందిన వారే అందరిని ప్రేమిస్తారు అని ఆ సహోదరి సాక్ష్యమిచ్చింది. ఇంగ్లాండ్లోనే కాక ఇండియాలో కూడా పాడైన స్త్రీలను, సమాజం నుండి త్రోసివేయబడిన స్త్రీలను విమోచించి రక్షించుటకు క్రీస్తు సర్వశక్తిమంతుడని రమాబాయి గ్రహించింది. క్రీస్తు ప్రేమను అర్థం చేసుకున్న రమాబాయి క్రీస్తు శకం 1883 సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీన బాప్టిజం తీసుకుంది. ఆమె పేరు ముందు మేరీ అని కూడా కలుపుకుంది. 1885వ సంవత్సరము ఫిబ్రవరి 17వ తేదీన ఇంగ్లాండ్ నుండి రమాబాయి మనోరమలు ఓడలో అమెరికా వెళ్లారు. 1889వ సంవత్సరం ఫిబ్రవరిలో పండిత రమాబాయి భారతదేశానికి తిరిగి వచ్చింది. రమాబాయి ఇంగ్లాండు, అమెరికా దేశాల్లో సేకరించిన విరాళాలతో స్త్రీల కొరకు బొంబాయిలో శారదా సదన్ అను పాఠశాలను 1889 మార్చి 11వ తేదీన ప్రారంభించింది. నిరీక్షణ లేక ఘోరమైన స్థితిలో ఉన్న స్త్రీలకు శారదా సదన్ ఆశ్రమంగా మారింది. విధవరాండ్లకు పునరావాసము ఏర్పాటు చేయడంతో పాటు వారు చదువుకొనుటకు కూడా పండిత రమాబాయి ఎన్నో విధాలుగా కృషి చేసింది. పండిత రమాబాయి బాప్టిజం తీసుకున్నప్పటికీ ఆమె యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించలేదు. తన పాపములు క్షమించబడ్డాయి అనే నిర్ధారణ లేకపోవడం వలన మనసులో సమాధానం లేని స్థితిలో వ్యధ చెందుతూ ఉండేది. బాప్టిజం తీసుకున్నప్పుడే తన పాపాలు క్షమింపబడి ఉన్నాయని రమాబాయి తలంచింది. అయితే అది వాస్తవం కాదని తర్వాత గ్రహించింది. ఆమె హృదయంలో పాపభారము బరువుగా ఉంది. అమెరికా నుండి వచ్చిన తరువాత రమాబాయి అనుదినం బైబిల్ చదవడం అలవాటు చేసుకుంది. దీని యొక్క వాక్యం ద్వారా తన పాప స్థితిని గ్రహించిన రమాబాయి ఇంకా ఎక్కువగా కలవరపడింది. ఒక రోజున రమాబాయి బొంబాయి నగరంలో ఉన్న గార్డియన్ మిషనరీ ప్రెస్కు వెళ్ళడం జరిగింది. అక్కడ సువార్థికుడు అస్లాం వ్రాసిన మరణం నుండి జీవానికి అను పుస్తకం చూసింది. వెంటనే ఆ పుస్తకం కొని చదవడం ప్రారంభించింది. చదివే కొలది ఆమె మనోనేత్రాలు తెరవబడ్డాయి. అప్పటి వరకు తనకు తెలియని ఎన్నో విషయాలు నేర్చుకుంది. అస్లాం ఒక క్రైస్తవ సంఘానికి కాపరిగా ఉన్నాడు. సేవలో ఆసక్తిగా పాల్గొనేవాడు. కానీ అతనికి మారు మనసు అనుభవం లేదు. ఆయన సంఘంలో విశ్వాసి అయినా ఒక స్త్రీ రక్షణ గురించి ఆయనకు వివరించింది. అస్లాం తన వాస్తవ స్థితిని గ్రహించి వెంటనే మోకరించి తన పాపాలు ఒప్పుకొని క్రీస్తును అంగీకరించాడు. ఆయన సాక్ష్యం చదివిన రమాబాయి తాను కూడా రక్షణ పొందడం అవసరమని గ్రహించింది. తన బైబిల్ తీసుకొని తోటలోకి వెళ్ళి ఏకాంతముగా ప్రార్థనా పూర్వకంగా వాక్యాలు చదివి వాటిని గ్రహించగలిగింది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16లోని వాక్యాన్ని పూర్తిగా గ్రహించుటకు దేవుడు రమాబాయికి కృప చూపాడు. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం నుంచి 26వ వచనంలోని వాక్య భాగం ఆమెను చక్కగా నడిపించింది. రమాబాయి ఇంకా ఆలస్యం చేయలేదు. తక్షణమే మోకరిల్లి నిజమైన పశ్చాత్తాపంతో తన పాపాలు ఒప్పుకుంది. తన పాపాల నిమిత్తం క్రీస్తు శిలువలో రక్తం కార్చెనని విశ్వసించి ఆయనను తన సొంత రక్షకునిగా అంగీకరించింది. తన పాపాలు క్షమింపబడ్డాయని రక్షణ ఆనందంతో దేవుని స్తుతించింది. ఇది రమాబాయి జీవిత పరిచర్యలో బలమైన మలుపు. రక్షణ పొందిన పండిత రమాబాయి తన చుట్టూ ఉన్న స్త్రీల పరిస్థితి గురించి ఆలోచింపసాగింది. స్త్రీలకు నిత్య మోక్ష భాగ్యం లేదని బోధింపబడి వారు నీచ స్థితిలో ఉండటను బట్టి రమాబాయి కన్నీరు కార్చింది. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమునదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయ్యున్నది అని వ్రాయబడి ఉంది కదా. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో తను ఎందరు అంగీకరించితిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అని వ్రాయబడి ఉంది. ఈ వచనాలు స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి భేదం లేదని, అందరూ దేవుని పిల్లలు కాగలరని స్పష్టంగా తెలియజేస్తున్నాయి కదా అని ఆలోచించి, నీచ స్థితిలో ఉంచబడిన స్త్రీలకు పునరావాసము కలిగించడం మాత్రమే చాలదు, వారు నిజమైన విమోచన పొందుటకు వారిని క్రీస్తులోనికి నడిపించాలనే కోరిక ఆమెలో నాటుకుంది. రమాబాయి యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన తరువాత ఆమె మాటల్లో, క్రియల్లో ఒక నూతన నిరీక్షణ కనబడింది. సువార్త సభలకు ఆదరవుచున్నది. 1895వ సంవత్సరంలో లోనావాలో జరిగిన సువార్త శిబిరంలో పాల్గొని మిషనరీ కెల్సన్ గారి బోధ వలన ఆమె ఎంతో ఆత్మీయ మేలు పొందింది. తన జీవిత ప్రయత్నంలో పరిశుద్ధాత్మ నడిపింపు చూసిన రమాబాయి ప్రభువును స్తుతించింది.
కీర్తన 23:8 వాక్య ప్రకారము దేవుడు ఆమె నడిపిస్తూ వచ్చాడు. 1891 సంవత్సరం నుండి రమాబాయి క్రీస్తును గూర్చి సాక్ష్యం చెప్పడం ప్రారంభించింది. ఆ విధంగా చెప్పుట వలన ఆమె గొప్ప సంతోషం, నెమ్మది అనుభవించింది. క్రీస్తును అంగీకరించమని తన దగ్గరలో ఉన్న ఎవరిని బలవంతం చేయలేదు. అయితే అందరి కొరకు ఆమె ప్రార్థించింది. రమాబాయి తన కుమార్తెతో కలిసి బైబిల్ చదివి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆసక్తి గలవారు కూర్చునేవారు. వారిలో కొందరు క్రీస్తు ప్రేమను గ్రహించి ఆయన్ను అంగీకరించుటకు సమ్మతించినప్పుడు రమాబాయి వారిని క్రీస్తులోకి నడిపించింది. ఒకసారి పూనా నుండి 4 మైళ్ళ దూరంలో కేట్గావ్ అను రైల్వే స్టేషన్ దగ్గర 100 ఎకరాల బీడు భూమి కొనవలసిందిగా దేవుడు ఆమెను ప్రేరేపించాడు. అక్కడకు వెళ్ళి చూసిన రమాబాయి అదిరిపడి, ఎడారిలాంటి ప్రదేశం, నీరు కూడా పొందలేని భయంకరమైన బీడు భూమి అని మొదట సంశయించి చివరికి దేవుని చిత్తానికి తలవంచి ఆ స్థలము కొనుగోలు చేసింది. 1896 సంవత్సరంలో మధ్య భారతదేశంలో గొప్ప కరువు సంభవించింది. ఆహారం కొరత వలన వేల కొలది ప్రజలు మరణిస్తున్నారు. ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేసినప్పటికీ అందరికీ న్యాయం చేకూర్చలేకపోయింది. కరువు బాధితులకు సహాయపడవలనని రమాబాయి తలంచింది. దేవుని నడిపింపు కొరకు ప్రార్థనలో కనిపెట్టింది. అప్పుడు దేవుడు ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయం 14వ వచనం ద్వారా ఆమెతో మాట్లాడాడు. నీవు ఐగుప్తు దేశంలో దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించినని జ్ఞాపం చేసుకుని నీ మందలోను, నీ కళ్ళములోను, నీ ద్రాక్ష గానుగలోను కొంత అవశ్యముగా వానికి ఇయ్యవలను. రమాబాయి 7 ఎద్దుల బండ్ల నిండా కరువు బాధితులైన బాలికలను, వృద్ధులను ఇతర ప్రదేశం నుండి తీసుకొని పూనా వచ్చింది. ప్లేగు వ్యాధి వ్యాపించు ప్రమాదం ఉంది గనక ఇంతమందిని పూనాలోని శారదా సదన్లో ఉంచకూడదని పూనా మున్సిపల్ బీడు స్థలంలో వారికి ఆశ్రమం ఏర్పాటు చేశారు. ఈ స్థలంలో గుడిసెలు వేసి బాధితులను అక్కడ ఉంచారు. వారికి నీటి కొరకు 3 బావులు త్రవ్వగా 2 బావుల్లో మంచి నీటి జల తగిలింది. అందువలన సంవత్సరమంతా నీటి కొరత లేకుండా ఉంది. ఈ విధంగా దేవుడు చేసిన మేళ్లను బట్టి రమాబాయి దేవుని స్తుతించింది. 1889 సంవత్సరం సెప్టెంబర్ 24వ తేదీన ముక్తి నిలయం అనగా రక్షణ గృహమును ప్రభు సేవ కొరకు స్థాపించారు. సింహ ద్వారంలో ప్రభుకు స్తోత్రం అని చెప్పబడింది. కఠినమైన సేవ చేయటం ద్వారా రమాబాయి ఆరోగ్యం క్షీణించింది. అమెరికాలో చదువుతున్న మనోరమ భారతదేశం తిరిగి వచ్చి తన 19వ ఏట క్రీస్తు శకము 1900 సంవత్సరంలో తల్లి చేయించిన సేవకు తన జీవితం సమర్పించుకుంది. 1900 సంవత్సరం జూలై నెలలో కరువు నుండి తప్పించబడిన స్త్రీల్లో 5 క్రీస్తును అంగీకరించారు. కొన్ని వారాల్లో ఉద్యమం వ్యాపించింది. బైబిల్ తరగతులకు 400 మందికి పైగా రావడం ప్రారంభించారు. 1901 సంవత్సరాంతములో 1200 మంది మారుమనస్సు పొంది క్రీస్తును అంగీకరించారు. 1902 సంవత్సరంలో జూలై నెలలో మరో 600 మంది క్రీస్తును అంగీకరించారు. వీరు సువార్త సేవ చేయడానికి సమర్పించుకున్నారు. 1905 సంవత్సరంలో 10 రోజుల పాఠశాల కార్యక్రమాలు ఆపివేసి ప్రభు నడిపింపు కొరకు కనిపెట్టాలని రమాబాయి ప్రేరేపించబడింది. ముక్తి మిషను ఆలయంలో ప్రతిరోజు అందరూ కలిసి 4 సార్లు ప్రార్థించారు. 700 మంది స్త్రీలు బయటకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి ముందు వచ్చారు. ప్రతిరోజు 60 మంది సభ్యులు గల బృందం బయటకు వెళ్ళి బహిరంగ సువార్త ప్రకటించేవారు. హల్లెలూయా, గొర్రెపిల్లకు హల్లెలూయా అని పాట పాడుచు వారు యేసుక్రీస్తును గురించి సాక్ష్యం చెప్పడం వలన ఆ ప్రాంతంలో ఉద్యమం కలిగింది. బైబిల్ స్త్రీలు పరిశుద్ధాత్మ పూర్ణులై నలుదిశలు వెళ్ళి సేవ చేయడం ప్రారంభించారు. 7 భాషలు ధారాళంగా మాట్లాడుట, వ్రాయట నేర్చిన రమాబాయి హిబ్రూ, గ్రీకు భాషల్లో ప్రావీణ్యం సంపాదించి ప్రభువు నడిపింపుతో క్రీస్తు శకం 1904 సంవత్సరంలో బైబిల్ను మరాఠీ భాషలోకి తర్జుమా చేయడం ప్రారంభించింది. సేవలో సమస్యలు, శరీర బలహీనతలు ఆటంకంగా ఉన్నప్పటికీ సంవత్సరాలు శ్రమించి తర్జుమా ముగించింది. క్రీస్తు శకం 1917 సంవత్సరంలో ఆమె ప్రచురించిన సాక్ష్యం నేటికి అనేకులను క్రీస్తులోనికి నడిపిస్తున్నది. మనోరమ కూడా సేవలో ఎక్కువగా నిమగ్నమవడం వలన ఆమె ఆరోగ్యం క్షీణించి క్రీస్తు శకం 1921 సంవత్సరం జూలై 24వ తేదీన తన 40వ ఏట ప్రభునందు నిద్రించింది. తన ప్రియ కుమార్తె మనోరమ భూస్థాపన కార్యక్రమంలో పాల్గొనలేని అనారోగ్య పరిస్థితుల్లో రమాబాయి మంచం మీదే ఉంది. భరించలేని దుఃఖమైనప్పటికీ త్వరలో తన కుమార్తెను కలుసుకుంటాను అనే నిరీక్షణను బట్టి రమాబాయి చింతించలేదు. ఆ సమయంలో ప్రభు చేసిన మేలు, అద్భుతాలు తలంచుకుంటూ ఆయనను స్తుతించింది. మనోరమ మరణించిన 9 నెలల తరువాత క్రీస్తు శకం 1922 సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన పండిత రమాబాయి తన ఇహలోక జీవిత యాత్రను ముగించి
శాశ్వతుడైన యేసు ప్రభు సన్నిధిలో నిరంతరం జీవించుటకు ఆయన దగ్గరకు వెళ్ళింది. ఆమె పూనాలో ప్రారంభించిన ముక్తి మిషన్ సేవ నేటికి పండిత రమాబాయి సేవకు నిదర్శనము. పండిత రమాబాయి సాక్ష్యము అవిశ్వాసులకు, మరి ముఖ్యంగా విగ్రహారాధనలో జీవిస్తున్న వారికి సవాలు. ఆమె విశ్వాస జీవితము సేవ విశ్వాసులకు, మరి ముఖ్యముగా దేవుని సేవకులకు గొప్ప స్ఫూర్తిదాయకము. పండిత రమాబాయి గారి యొక్క జీవిత సాక్ష్యాన్ని విన్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీవెందుకు దేవునికి సమర్పించుకొనకూడదు? ఆ తల్లి స్త్రీ అయినప్పటికీ దేవునికి సమర్పించుకొని దేవుని కొరకే బ్రతకాలన్నటువంటి ఒక నిశ్చయత కలిగి అనేకులకు ఒక స్ఫూర్తిదాయకంగా పండిత రమాబాయి గారి యొక్క జీవిత సాక్ష్యము మిగిలిపోయింది. ఈ రోజున నీవు దేవునికి నువ్వు సమర్పించుకున్నట్లయితే ఆయన నీ జీవితాన్ని మార్చగలడు. అనేకులు నీ ద్వారా దేవుని యొక్క మార్గంలో నడిపించగలుగుతారు. అట్టి కృప ఈ యొక్క సందేశాన్ని, ఈ సాక్ష్యాన్ని విన్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. ఆమేన్.